మామూలుగా ఏంటంటే చిన్న చిన్న పిల్లలందరూ కలిసి ఒక బోర్ కూడా స్నానం చేస్తుంటారు. ఒక భక్తి మార్గం, ఒక భక్తికి, ఒక శక్తికి అనే ఒక కథ ఇది. అంటే మంచి చెడు అని ఏంటిది అనేది ఒక కథ, ఒక స్టోరీ ఇది. ఒక మంచి ఒక చెడు అనేది అంటే కొంతమంది చాలామంది ఉంటారు కదా, ఏందో ఎదవలు అంటే మనం మంచి దారిలో వెళ్తుంటే చెడు దారిలో తీసుకెళ్ళి మన మద్రబాబు ఇదంటే తీసుకెళ్ళి పెంట్ల బందరు మంచి వాళ్ళు చాలామంది ఉంటారు కదా అని మంచి చెడుకు ఒక సంబంధించిన వీడియో ఇది. అయితే పిల్లలందరూ కలిసి బోర్కడ స్నానం చేస్తుంటారు. పిల్లలందరూ కలిసి బోర్కడ స్నానం చేస్తుంటే ఏ నువ్వు గొప్పరా నేను గొప్పరా అని చెప్పేసి స్నానం చేసి ఆ సబ్బులు షాంపులు పిల్లలకి ఏం తెలుసు, ఈ వయసు పిల్లలకి మామూలుగా ఈ జనరేషన్ 25 సంవత్సరాల పిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు ఉంటుంది. సబ్బులు అవి పెట్టేసి స్నానం చేసుకుంటూ ఉంటుంటారు. స్నానం చేసుకుంటా మంచిగా ఆట ఆడుకుంటా, ఎండాకాలం దినం అది, ఎండాకాలం దినము స్నానం చేసుకుంటా మంచిగా అవి చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే ఇంట్లో ఒక పెద్ద మహర్షి, అన్నీ తెలిసిన జ్ఞానుడు, అండపిండ బ్రహ్మాండం నిండినైన జ్ఞానుడు అయితే ఆ దారిలో వెళ్తుంటాడు. ఇక్కడ స్నానం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి స్నానం చేసుకుందాంలే అని చెప్పేసి అయితే స్నానం చేసుకోవడానికి అక్కడికి వస్తాడు. వచ్చినాక పిల్లలు కొంచెం నేను స్నానం చేసుకుంటా, నాకు కొంచెం స్థలం ఇవ్వండి, కొంచెం మీరు తర్వాత చేసుకోండి అంటే పిల్లలు వినరు. పిల్లలు అయినాక ఇంకా పిల్లలు తాత మీ వాగు పిల్లకి తెలియదు కదా, పిల్లకి ఏం తెలుసు ఆయన మాయారూపంలో ఉన్నాని, ఆయన ఒక భక్తి పండితుడు, అన్నీ మొత్తం అన్నీ తెలుసుకొని ఎప్పుడు ఎముడు వస్తే ఎముడికి చిక్కకుండా వెళ్ళిపోయే మార్గం ఉన్నంత అసలు వ్యక్తి. అయితే తాత మేము కొంచెం బాగా మేము చేయాలి అని చెప్పేసి ఒక తర్వాత పాపం ఆయన అట్నే కూర్చున్నాడు. చూద్దాంలే పిల్లలు అని చెప్పేసి ఆయన అట్నే కూర్చున్నాడు. ఇంకా వీళ్ళు ఒక తర్వాత ఒకరు సబ్బు పెట్టి షాంపూ పెట్టి షాంపులు సబ్బులు అవన్నీ పెట్టి రుద్దుతూ ఉన్నారు. షాంపులు సబ్బులు అవి ఇవి పెట్టి ఏదో ఒకటి రుద్దుతూ ఉన్నారు. ఇంకా అదొకటి ఇదొకటి పెట్టేసి రుద్దుతూ ఉన్నారు. ఇంకా చేస్తూ ఉన్నారు. బాబు నేను స్నానం చేసుకోవాలి, మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, నాకు కూడా కొంచెం నేను కూడా స్నానం చేస్తాను, నాకు కూడా ఉబ్బరిస్తుంది అని చెప్పేసి ఈ మహానుభావుడు అంటాడు. ఈ స్వామి అంటే తాగు తాత ఏం చేస్తావు, ఆగు కొంచెం బాగుంటే యాస్టకు వచ్చింది. తానం చేయడం అంటే మీద చేయడం కాదురా తానం చేయడం అంటే లోపల నుంచి చేయాలి. లోపల నుంచి శుద్ధి చేసుకోవాలి. శుద్ధి అంటే లోపల నుంచి ఆత్మశుద్ధి చేసుకోవాలి. మీరు పైననే సబ్బు రాసుకుంటా పైననే రుద్దుతున్నారు, పైననే ముఖానికి సబ్బు పెడుతున్నారు, షాంపులు పెడుతున్నారు. స్నానం అంటే అది కాదు బిడ్డ. అంటే అటు చేస్తారు తాత, లోపల నుంచి స్నానం ఎట్లా చేస్తారు? లోపల నుంచి స్నానం ఎట్లా చేస్తారంటే మరి నేను చేస్తే మీరు చూస్తారా? ఇంతసేపు ఆయన కదా, మరి నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి నేను స్నానం ఎట్లా చేస్తారో చూపిస్తాను నేను అని చెప్పిందంట. అంటే వీళ్ళు పిల్లలు పరిశాన్ అయిపోయారంట. సరే దాదా ఒక 2 నిమిషాలు ఆగు, మేము ఇద్దరం చేసినాక మేము పక్క జరిగిపోతాం, నువ్వు ఎట్లా స్నానం చేస్తావు మేము కూడా చూస్తాం, మేము ఎంతసేపు అయినాము మేము అంతకంటే ఎక్కువనే ఆగుతామని చెప్పి ఆ గురువుకు వీళ్ళు ఆజ్ఞిస్తారు. వచ్చినాక అయిపోయినా చెప్తాడంట, అది కాదురా స్నానం చేయడము, ఇప్పుడు నేను చేస్తా చూడు అని చెప్పి బట్టలు మొత్తం వాతాలు ఇప్పేసి చిన్న గోచి బట్ట పెట్టుకొని ఆయన ఏమనుకుంటారో మనసులో అనుకొని బోరే నోరు పెడతాడంట. వచ్చే బోర్ ప్రెషర్ బోర్కి నోరు పెడతాడంట. నోరు పెడితే అవి గుద్ద దగ్గర వెళ్ళిపోతున్నాయి నీళ్ళు. నోరు పెడితే నోటి దగ్గర కాకుండా గుద్ద దగ్గర వెళ్ళిపోతున్నాయి నీళ్ళు. అంటే చూడు మరి ఎంత పెద్ద భక్తి మార్గం ఉన్న ఆయన దానికి అర్థం కూడా చెప్పిండంట. చూడు బిడ్డ నీళ్ళు వెళ్ళిపోతున్నా పిల్లలు నగిరంట. నగడం కాదు బిడ్డ, దానికి అర్థం కూడా చెప్తాను నేను, అర్థం చెప్తా ఏంటంటే దానికి అర్థం ఏంటంటే ఆత్మశుద్ధి చేసుకోవడం అంటే లోపలున్న మైల కడిగేయాలి, బయటున్న మైల కడగడం కాదు, లోపలున్న మైల కడిగేయాలి. లోపలున్న మైల కడిగేయాలి, బయటున్న మైల కడిగేది మీరు అంతే. చర్మం మీద తోలు మీద మైల కడగడం ఏంది?
లోపల ఉంది మైల, లోపల ఉన్న మైలను శుద్ధి చేసుకోవాలంటే లోపల దాన్ని క్లీన్ చేసుకోవాలి. బయట క్లీన్ చేస్తే ఏమొచ్చి మళ్ళీ వస్తుంది. లోపల ఉన్న నైలం లేకుండా ఉండే మనిషి, నైలం లేకుండా ఉన్న మనుషులు, కుటిలం లేని మనుషులు చాలామంది ఉంటారు. ఇది కూడా అంతే బిడ్డ. లోపల ఆత్మశుద్ధి చేసుకోవాలి. ఆత్మను కడగక ఎన్ని రోజులు అయింది, మైల పడిపోయింది ఆత్మకి, దాన్ని శుద్ధి చేసుకోవాలి. దాన్ని శుద్ధి చేసుకుంటున్నాం కదా మనం శుద్ధి ఉండేది అని చెప్పేసి బోరు మూతి పెడితే కుద్ర గదిలో వచ్చినాయంట. తాత ఇది ఏంటి, దీనికి అర్థం చెప్పవా అని చెప్పేసి కొంచెం నగి అర్థం కాక నవ్వినాక ఆయన స్నానం అంతా అయిపోయింది. స్నానం చేసుకొని బయటకు వచ్చి చెప్పిందంట, బిడ్డకి ఇట్లా చేయాలి స్నానం అంటే. ఏం తాత అట్లా చేయాలి స్నానం అంటే, మా వల్ల ఏమవుతుంది అసలు, అది దాని అర్థమే తెలియదు మాకు అసలు, అట్లా పెడితే మేము చచ్చిపోతాం ఉంటామా అంటే, బిడ్డ అది ఆత్మశుద్ధి చేసుకోవడము. లోపల నుంచి లోపల ఉన్న మైలంతా కడిగేసిన, కడుపులో పేగులు అవన్నీ కడిగేసిన బిడ్డ. లోపల ఏం లేకుండా, గలీజ్ ఏం లేకుండా మొత్తం అంతా కడిగేసిన. అది బిడ్డ ఆత్మశుద్ధి చేసుకోవాలి. ఆత్మశుద్ధి చేసుకుంది స్నానం మీద చేసింది, స్నానం కాదు. అంటే ఇప్పుడు మన జనరేషన్కి అయితే మనం నమ్మలేంలే, మనకు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు. ఇది 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకైతే ఎక్కువ అర్థమైంది అనుకుంటున్నా. 18 నుంచి 20 సంవత్సరాలకైతే అర్థం కాదు ఈ వీడియో. కానీ అంత తెలివి ఉంటే కానీ చెప్పలేము. అంత తెలివి ఉండాలి, కొంచెం అర్థం చేసుకునే జ్ఞానోదయం మార్కెట్ తెచ్చుకుంటారు. ఇది కూడా అంతే, జ్ఞానోదయం ఉండాలి. అట్లుంటే అర్థం అవుద్ది, లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే దీనికి కావాల్సిన తెలివి, ఎవరికైనా కావాల్సిన తెలివితోని పని అవుతుంది. అర్థం చేసుకునే ఉంటే అర్థం అవుతుంది. వీడియో అర్థం చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.